టీజీఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. ఈ మధ్యన మనకి చూస్తున్న స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఇటు సర్టిఫికెట్స్ రాక, హాల్ టికెట్స్ రాక. సో మీ దగ్గర దాకా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని సాల్వ్ చేశారు? మాకు మొన్న గురునానక్ కాలేజ్ నుంచి కాల్స్ వచ్చినాయి. గవర్నమెంట్ అంటే స్కాలర్షిప్ లేకపోతే పిల్లల కాడికి వెళ్ళి అండర్టేకింగ్ తీసుకుంటారు. 3 monthsలో స్కాలర్షిప్ రాకపోతే మీరు కట్టాలని చెప్పి అండర్టేకింగ్ తీసుకుంటారు. అండర్టేకింగ్ తీసుకొని మళ్ళీ కాలేజ్ కూడా రావద్దంటారు. అంటే స్కాలర్షిప్ కట్టకపోతే, ఫీజు కట్టకపోతే కాలేజీకి రావద్దంటారు. ఆ పిల్లలు బాధపడుతారు. అన్న మేము వచ్చిందే గవర్నమెంట్ సీటు, మళ్ళీ గవర్నమెంట్ పైసలు లేకపోతే మేము ఎట్లా కడతామని చెప్పి మా దృష్టికి తీసుకురాగా మేము వెంబడే ఆ కాలేజీకి వెళ్ళి కాలేజీ ముందు ధర్నా చేస్తే ఆ డైరెక్టర్ గారు పిలిచి మేము పిల్లల కాడ నుంచి ఎటువంటి అండర్టేకింగ్ లేకుండా ఎగ్జామ్ ఫీజు తీసుకోవడం, పిల్లల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి మాకు మాట ఇచ్చారు. గవర్నమెంట్ కోర్టు 20 తారీఖు నుంచి మళ్ళీ ఇప్పుడు 20 తారీఖు రోజు మన హైకోర్టు ఒక ఆర్డర్ ఇస్తానని చెప్తే మళ్ళీ పిల్లలు అంటే విద్యార్థుల పక్షాన 2026-27 ఫీజు గవర్నమెంట్ ఇవ్వకపోతే పిల్లలే కట్టాలని చెప్పి ఇస్తారని చెప్పి వాళ్ళ నమ్మకం ఉంది. దయచేసి గవర్నమెంట్ని మేము కోరుతున్నాము. మన న్యాయస్థానం మీకు నమ్మకం ఉంది. ఫీజు రిమెంబర్స్మెంట్ వల్ల 100 మంది, లక్షల మంది విద్యార్థులు బాగుపడ్డారు. దాన్ని అట్లనే కంటిన్యూ చేయాలి. ఫీజు రిమెంబర్స్ ఇవ్వమని చెప్పి మీరు గవర్నమెంట్ ఒత్తిడి చేయాలి. మన అడ్వకేట్ సరే, మనకు న్యాయస్థానం సరే నమ్మకం ఏంటంటే మీరు హైకోర్టు ఒక సూచన ఇవ్వండి గవర్నమెంట్కి. ఇప్పటిదాకా ఉన్న పెండింగ్ ఫస్ట్ రిలీజ్ చేయండి. చేయకపోతే 100 మంది విద్యార్థులు, మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అమ్మాయిలు మాకు మాట్లాడుతున్నప్పుడు అన్న మాకు మేము వచ్చి వ్యవసాయం మా ఊర్లో వ్యవసాయం చేసుకుంటామన్నా, మాకు ఇప్పుడు స్కాలర్షిప్లు చేయకపోతే కాలేజీకి రావద్దంటే మేము మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలా, మేము బాగుపడాలని కదా మేము వచ్చింది, తెలంగాణ వచ్చింది దీనికోసం అని చెప్పి ఆ బాధపడుతుంటే మా బాధలు తట్టుకోలేకపోతున్నాం. కొన్ని కాలేజీలు ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ నుంచి మాకు కొన్ని మెసేజ్లు వచ్చి ఫోన్లు చేసారు. అన్న మా కాలేజ్ అయిపోయింది, అయినా సరే 100 days మీరు కావాల్సుకొని మళ్ళీ వర్క్ చేయాలి. మీరు అంటే వాళ్ళ కాలేజీలో వర్క్ చేయాలంట. అది ఎందుకు వర్క్ చేయాలి? అలా బయట వర్క్ చేస్తే పైసలు వస్తాయి, వాళ్ళకి 15,000-20,000 జాబ్స్ వస్తాయి. విద్యార్థుల పక్షాన ప్రశ్నించే గొంతుగా టీజీఎస్ఎఫ్ ఎప్పుడైనా అండగా ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వలేదు అడ్మిషన్స్ తీసుకోవాలని చెప్పి. ఇంటర్ సప్లీ ఎగ్జామ్స్ కూడా అయిపోలే. 10th ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా రిజల్ట్ రాలేదు. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోయి టెన్త్ రిజల్ట్ కూడా రాలేదు కదా. అది ఆ పిల్లలకి అప్పుడే 26 తారీఖు నుంచి 25 తారీఖు నుంచి కొన్ని కాలేజీలు మేము బంద్ చేసినాం. వేదాంత్ కాలేజ్ ఇలాంటి కాలేజీలలో, శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లాంటి పెద్ద పెద్ద కాలేజీలలో అప్పుడే క్లాసెస్లో స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ ఇయర్ క్లాసులు 10th అయిపోయిన విద్యార్థులకు ఇప్పుడే క్లాసులు స్టార్ట్ చేశారు. బిడ్డ గుర్తుపెట్టుకొని, ఇంటర్మీడియట్ బోర్డు ఆల్రెడీ మేము హెచ్చరించినాం. బోర్డుకు మళ్ళీ ధర్నా చేస్తాం. కావాలంటే ఇంటర్మీడియట్ బోర్డు ప్రతి ఒక్క కాలేజ్ తనిఖీ చేయాలి. పసిపిల్లలు 10th అయిపోయిన పిల్లలకి జూన్లో క్లాసులు స్టార్ట్ చేయాలి. లేని పక్షాన ఇప్పుడు కాలేజీలు స్టార్ట్ చేసి మరి పిల్లల్ని ఇబ్బంది పెడితే మాత్రం ప్రతి ఒక్క కాలేజీకి వచ్చి టీజీఎస్ఎఫ్ నుంచి మేము ఆ పిల్లలకి ఇబ్బంది పెట్టకుండా ఆ పిల్లల్ని బంద్ చేయించి, అన్ని కాలేజీలు బంద్ చేయించి ఆ పిల్లలకి అండగా ఉంటాం. మన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుకున్న విద్యార్థులు మాత్రం ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులు క్లాసులు చెప్పకుండా మీ బాధ్యత, మీరు స్పెషల్ కమిటీ లేదు, మీరు స్పెషల్ ఫోర్స్ పెడతారా లేకపోతే డి ఆఫీస్ పంపిస్తారా మాకు సంబంధం లేదు, కానీ మీరు మాత్రం ప్రతి ఒక్క కాలేజ్ ఇన్స్ట్రక్షన్ చేసి అలా ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఆ విద్యార్థులు మాత్రం క్లాసులు పెడితే ఆ కనీసం మా 10th అయిపోయినాక ఒక 3 months ఎక్కడైనా దేవుని కాడికి వెళ్ళాలా లేకపోతే ఫ్రెండ్స్ కాడికి వెళ్ళాలా, ఏమైనా గేమ్స్ ఆడుకోవాలా, అలాంటి ఆలోచన ఉండి ఆ పిల్లల మైండ్ సెట్ ఇప్పుడు ఎదుగుతుంది. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఎండక బయట తిరుగుతారా, ఇంకో బయట తిరుగుతారా అని చెప్పి పిల్లలు ఖరాబ్ అవుతారని చెప్పి ఆ పేరెంట్స్ అట్లనే దయచేసి పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ పిల్లలు ఒక 2 months 3 months మీకు ఉంచుకొని వాళ్ళకి ఏం కావాలో, ఏ విధంగా మీకు ఇంకేమైనా కావాలా, మేము స్కిల్ నేర్చుకుంటామని చెప్పి ఇంటికాడ నేర్చుకో. అంతేగాని అప్పుడే నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి 15 రోజులు కాకముందుకే నువ్వు కాలేజీలో వేస్తే, హాస్టల్ వేస్తే ఆ 1000 మందికి 100 లక్షల మందికి ఫుడ్ ఉంటారు. మీ ఇంట్లో 5 మంది అనుకున్న ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఒకటేసారి ఇబ్బంది కాదా? దయచేసి గవర్నమెంట్ ఎప్పుడైతే అకాడమిక్ క్యాలెండర్ ఉందో June 1st నుంచి మీరు కాలేజ్ అప్పుడే స్టార్ట్ చేయాలి. లేని పక్షాల టీజీఎస్ఎఫ్ ప్రతి ఒక్క విద్యార్థులకి అండగా ఉంటుంది. అక్కడ వెళ్ళి మేము ప్రశ్నించి ఆ పిల్లల్ని ఇంటికి పంపించినాక అన్న ఇష్టం. థ్యాంక్ యూ.